హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు నాలెడ్జ్ ఫ్యాక్టర్స్. ఎన్నో హిందూ టెంపుల్స్ ని నాశనం చేసిన ఔరంగజేబ్ తన కోటకి 3 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న ఎల్లోరా కేవ్స్ టెంపుల్ జోలికి మాత్రం ఎందుకు వెళ్ళలేదు? ఒక కొండని టెంపుల్ గా చెక్కిన భూమిపై ఉన్న ఒక అద్భుత మిస్టీరియస్ టెంపుల్ గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూసండి, స్కిప్ చేయకుండా. ఎల్లోరా కేవ్స్, నాకు తెలిసి ఈ నేమ్ తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అయితే ఇంత ప్రసిద్ధి అయిన ఈ టెంపుల్ ని ఎలా నిర్మించారు? ఎంతమంది ఎన్ని ఇయర్స్ కష్టపడితే ఈ టెంపుల్ పూర్తయిందో తెలుసా? ఎల్లోరా టెంపుల్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ దగ్గర ఉంది. ఈ టెంపుల్ లో మొత్తం 34 కేవ్స్ ఉన్నాయి. హిందూ కేవ్స్ 17, బుద్ధిస్ట్ కేవ్స్ 12, జైన్ కేవ్స్ 5 ఉన్నాయి. కానీ మధ్యలో ఉన్న కేవ్ నంబర్ 16 కైలాస టెంపుల్. ఇది పరమశివునికి సంబంధించిన ఒక మహాశిల్పం. రాష్ట్రకూట చక్రవర్తి కృష్ణ 8th సెంచరీలో ఇది నిర్మించారు అని హిస్టరీ చెప్తుంది. కానీ ఈ టెంపుల్ ఎలా తయారైంది, ఎలా శిల్పాన్నిగా చేశారు, ఇది ఇప్పటికి కూడా చాలా మందికి ఒకటే క్వశ్చన్. అయితే రాష్ట్రకూట చక్రవర్తి కృష్ణ 3rd కింగ్ రాష్ట్రకూట డైనస్టీ తన విలేజెస్ లో ఉన్న కళాకారుల యొక్క కళల్ని, భారతదేశంలో ఉన్న కళల్ని ముందు తరాల వారికి తెలియజేయాలి అని ఈ అద్భుతాన్ని ప్రారంభించారు. అయితే అందరూ చెప్పినట్టు కొండని పైనుంచి చెక్కుకుంటూ వచ్చారు. అలా చేయడం చాలా కష్టమైంది. అయితే ఇక్కడ చాలా మందికి తెలియని ఒక విషయం ఏంటి అంటే, ఈ టెంపుల్ ప్రారంభంలో చాలా ఇబ్బందులు వచ్చాయి. అయితే రాజు తన గురువు గారి దగ్గరికి సలహా మేరకు వెళ్తే ఆయన ఏం చెప్పారు అంటే, ముందుగా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించండి, అలా ప్రతిష్ఠించి ఆ శివునికి మంచిగా పూజ చేయండి, శివునికి అనుగ్రహం ఉంటే ఏదైనా త్వరగా అవుతుంది అని చెప్పి సలహా ఇచ్చారు. ఇంకా ఆ రాజు గురువు సలహా మేరకు ముందు ఒక గుహని చెక్కి అక్కడ శివలింగం ప్రతిష్ఠించి పూజ చేశారు. అప్పుడు పైభాగం టెంపుల్ చెక్కడం మళ్ళీ స్టార్ట్ చేశారు. అప్పుడు ఆ పని చాలా సింపుల్ గా అయిపోయింది. అయితే నిజమే కదండి, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు కదా. ఇంత అద్భుతాన్ని నిర్మించడానికి మరి శివుని ఆశీస్సులు కావాలి కదా. ఒకసారి మీరే ఇమాజినేషన్ చేయండి, ఒక కొండని పగల కొట్టాలి అంటే ఈ రోజుల్లో ఎన్నో బాంబ్స్, ట్రక్స్, క్రేన్స్, ఎంతో మ్యాన్ పవర్ కావాలి. అదే ఒక శిలను చెక్కాలి అంటే ఎంతో టైం కావాలి. అలాంటిది ఒక కొండను చెక్కి దాదాపు 4 లక్షల టన్నుల రాయిని కొండ నుంచి రిమూవ్ చేశారు. నో మెషిన్స్, నో అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఓన్లీ విత్ హ్యాండ్ పవర్. దైవ సహాయం లేకుండా ఇంత అద్భుత కట్టడం సాధ్యమవుతుందా? ఈవెన్ పిరమిడ్స్ కూడా స్టోన్ పై స్టోన్ పెట్టారు. మరి ఈ కేవ్ మొత్తం ఒకటే స్టోన్, 120 feet టాల్, 276 feet లాంగ్ అండ్ 154 feet వైడ్. టెంపుల్ సైజ్ చూస్తే ఒక 7 story బిల్డింగ్ లా ఉంటుంది. ప్రెసెంట్ ఉన్న ఇంజనీర్స్ ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడున్న టెక్నాలజీ యూజ్ చేసిన ఇంత పర్ఫెక్ట్ గా మనం చేయడం చాలా ఇంపాసిబుల్ అని అంటున్నారు. చిన్న మిస్టేక్ జరిగిన టోటల్ స్ట్రక్చర్ కొలాప్స్ అయిపోతుంది. కానీ ఇది పర్ఫెక్ట్ సిమెట్రీతో తయారైంది. ఎలా పాసిబుల్ అయిందంటారు? టైంలో బ్యాక్ ఫ్లోకి వెళ్ళి వాళ్ళు టూల్స్ బాగా అడ్వాన్స్డ్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా 3D ఆర్కిటెక్చర్ నాలెడ్జ్ ఉందా, లేదా మనకి తెలియని టూల్స్ ఏమైనా వాళ్ళు వాడి ఉంటారా, ఆర్ టైం ట్రావెల్ పాసిబుల్ అయ్యి ఫ్యూచర్ టెక్నాలజీ వాళ్ళు పాస్ట్ లోకి వచ్చి వాళ్ళు వాడి ఉంటారా? అఫ్ కోర్స్ దీస్ ఆర్ ఓన్లీ థియరీస్. వన్ థింగ్ మాత్రం చాలా క్లియర్ అండి, ఎల్లోరా టెంపుల్ అంటే ఏన్షియంట్ ఇండియస్ జెన్యూన్ క్రాఫ్ట్ మ్యాన్షిప్. అయితే ఇది ఉన్న ప్లేస్ ఔరంగాబాద్. దీని అసలు పేరు ఖాదీ. అయితే ఇక్కడ ఔరంగజేబ్ ఇక్కడే నివసించడం వల్ల దానికి జ్ఞాపకార్థకంగా ఔరంగాబాద్ గా మొఘల్ రాజులు మార్చారు. అయితే మీ అందరికీ తెలుసు, ఔరంగజేబ్ ఎన్నో హిందూ టెంపుల్స్ ని నాశనం చేశారు. కానీ అతను నివసిస్తున్న ప్లేస్ లో ఉన్న ఎల్లోరా కేవ్స్ ని మాత్రం ఏమీ చేయలేకపోయారు.
అతను ఆ వాటిని కూడా నాశనం చేయడానికి సైన్యంతో వెళ్ళారు. కానీ వాళ్ళు ఎంత ట్రై చేసినా కొంచెం కూడా దాన్ని డ్యామేజ్ చేయలేకపోయారు. అది మామూలు నిర్మాణం కాదు. దాన్ని ధ్వంసం చేయాలి అంటే ఎంతో వేల మ్యాన్ పవర్ కావాలి అని వాళ్ళకి అర్థమైంది. అండ్ ఔరంగజేబ్ అది నాశనం చేసుకునే టైంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ వచ్చినందువల్ల ఆయన వాటి జోలు రాలేకపోయారు. అండ్ అదే టైంలో బ్రిటిష్ ట్రావెలర్ అయిన జీన్ బ్యాప్టిస్ట్ ట్రావెనీర్ అనే ఆయన ఆ ప్లేస్ ని విజిట్ చేసి, ఐ హావ్ సీన్ మెనీ వండర్స్ ఇన్ యూరోప్, బట్ ఐ హావ్ నెవర్ సీన్ సంథింగ్ లైక్ టెంపుల్స్ బీన్ క్రాఫ్టెడ్ ఫ్రమ్ ద మౌంటైన్స్ ఇన్ ఇండియా. ఎన్నో కట్టడాన్ని నేను చూశాను యూరోప్ లో, కానీ మౌంటైన్స్ ని టెంపుల్ లాగా చెక్కడాన్ని నేను ఇక్కడ ఇండియాలోనే చూశాను అని చెప్పారు. దీంతో విదేశాల నుంచి కూడా చాలా మంది ఆ ప్లేసెస్ ని చూడడానికి రావడం మొదలు పెట్టారు. అయితే ఎప్పుడన్నా ఆ టెంపుల్ ని ఏమైనా నాశనం చేస్తే ఇంకా వాళ్ళ ఎంపైర్ కి, మొఘల్ ఎంపైర్ కి బ్యాడ్ నేమ్ వస్తుందేమోనని ఇంకా దాని జోలికి వెళ్ళలేకపోయారు. అండ్ ఇంకొక థియరీ, ఇంకొక వాదన ఉందండి. ఈ టెంపుల్ గురించి కొంతమంది ఇంజనీర్స్ ఏమంటారు అంటే, టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయినా ఇలాంటి టెంపుల్ కట్టాలి అంటే అది కష్టమైన పని. అండ్ ఇది ఏలియన్ సహాయంతో నిర్మించి ఉంటారేమో అని చెప్తున్నారు కొంతమంది. సైంటిస్టులు కూడా కొంతమంది ఆ కర్వ్స్ ని చూసి అంతటి పురాతన కాలంలో కట్టారు అంటే పక్కా ఏలియన్స్ హెల్ప్స్ తోనే కట్టుంటారు ఏమో అని చెప్తున్నారు. ఎనీవే, రాష్ట్రకూట చక్రవర్తి కృష్ణ ఆయన అనుకున్న దాన్ని సాధించి ప్రపంచానికి ఇండియా అంటే ఒక వండర్ అని నిరూపించారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే మా కంటెంట్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మళ్ళీ కలుసుకుందాం. మళ్ళీ వీడియోస్ చేస్తూ ఉంటాం. అంటిల్ దెన్, బాయ్.